అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం సునామీకి సంబంధించి థర్డ్ పార్ట్ అండ్ లాస్ట్ పార్ట్‌ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఎవరికైనా పాతవి కావాలి అనుకుంటే అన్ని లెసన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కావాలి. ప్రతి లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేయబడినటువంటి పాఠ్యాంశాలు కావాలి అనుకుంటే సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మొబైల్‌లో గనక మీరు చూస్తున్నట్లయితే ఐ కార్డ్స్ ఈ విధంగా వస్తాయి. అండ్ ఎండ్ స్క్రీన్స్ అనేవి చివరిలో వస్తాయి. అండ్ ఈ వీడియో యొక్క టైటిల్‌ని క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ కూడా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి కూడా మీరు ప్లేలిస్ట్ లింక్ అయితే పొందొచ్చు. ఇప్పుడు సునామీకి సంబంధించి పార్ట్ 3 ఏదైతే ఉందో అది చూద్దాం. ఇప్పటివరకు ఏం చూసామంటే ముందు వచ్చేసి మనం అండమాన్ నికోబార్ దీవులు ఏవైతే ఉన్నాయో అక్కడ జరిగినటువంటి ఏవైతే ప్రమాదాలు ఉన్నాయో ఈ యొక్క సునామీ వల్ల ఎన్ని ప్రాణాలు పోయినాయో, చాలా దుర్ఘటన, ఫ్యామిలీలో ఒకళ్ళో ఇద్దరో మిగలడం, వారు పోయిన వాళ్ళ జ్ఞాపకాలతో బ్రతకడం అనేది చాలా బాధాకరం. తర్వాత రెండవది చూసినప్పుడు మనం టిల్లీ స్మిత్ అనేటటువంటి ఇంగ్లాండ్ అమ్మాయి ఏ విధంగా థాయిలాండ్ ఫుకెత్ బీచ్లో చాలా మందిని కాపాడింది. ఆ విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు థర్డ్ పార్ట్కి వచ్చాం. ఈ పార్ట్లో చూడండి, లుక్ కేర్ఫుల్లీ ఎట్ ద పిక్చర్ ఆఫ్ బాయ్ అండ్ హిస్ డాగ్ అండ్ ట్రై టు డిస్క్రైబ్ ద థింగ్స్ దట్ యు సీ యూజింగ్ జస్ట్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్. ఇక్కడ మనకి ఏం చేశారంటే ఒక అబ్బాయి అండ్ కుక్క పిల్ల ఉన్నారు. అది చూసి మీకు ఏ పదాలు వస్తాయో రాయమంటున్నారు. ఎయిదర్ ద టీచర్ ఆర్ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ కెన్ రైట్ డౌన్ ద వర్డ్స్ ఆఫ్ ఫ్రేజెస్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. ఎలాంటి మీకు పదాలు గుర్తుకొస్తున్నాయో ఆ ఫ్రేజెస్ అవన్నీ కూడా బ్లాక్ బోర్డ్ మీద అయితే రాయమని టీచర్ కానీ పిల్లలు కానీ చేత కానీ రాయించమన్నారు. దిస్ ఈజ్ హౌ యూ కెన్ స్టార్ట్ కామ్ బ్లూ సీ రూయిన్డ్ హట్స్. అక్కడ ఆ పిక్చర్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ రాయడం అనమాట. ఆ ఫ్రేజెస్ రూయిన్డ్ హట్స్, లైక్ కామ్ సీ అనేసి ఇట్లా మనకి ఏదైతే కనబడుతుందో కామ్ బ్లూ సీ అవన్నీ కూడా రాయమని అయితే చెప్పడం అయితే జరిగింది. వాటికి సంబంధించిన ఫ్రేజెస్ మనకి ఏది గుర్తుకొస్తే అది రాయడమే. బిఫోర్ ద జెయింట్ వేవ్ స్లామ్డ్ ఇంటూ కోస్ట్ ఇన్ ఇండియా అండ్ శ్రీలంక. రాకాసి అలలు మనల్ని స్లామ్ ఇంటూ అంటే కొట్టడం అనమాట. మనల్ని తాకక ముందు శ్రీలంక మనకి వైల్డ్ అండ్ డొమెస్టిక్ యానిమల్స్ సీమ్ టు నో వాట్ వాజ్ అబౌట్ టు హ్యాపెన్. ఈ ఏవైతే వైల్డ్ యానిమల్స్ ఉన్నాయో అంటే ఏనుగు కానివ్వండి, అడవుల్లో తిరిగేవి కానివ్వండి, డొమెస్టిక్ యానిమల్స్ కుక్కలు లాంటివి ఇంట్లో పెంచబడేటటువంటి జంతువులు కానివ్వండి, వాటి ముందుగానే పసిగట్టినాయండి ప్రమాదం రాబోతుందని. దే ఫ్లెడ్ టు సేఫ్టీ. ఇంకో విచిత్ర విషయం ఏంటంటే మనిషికి తెలియలేదు కానీ ఈ జంతువులన్నీ కూడా సేఫెస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయినాయి. ఫ్లెడ్ అంటే పారిపోవడం. సేఫెస్ట్ ప్లేస్కి పారిపోయినాయి. అకార్డింగ్ టు ఐ విట్నెస్ అకౌంట్స్, ఎవరైతే అక్కడ చూశారో, సాక్షులు చూశారో, ఎలిఫెంట్స్ స్క్రీమ్డ్. ఎలిఫెంట్స్ ఏం చేసినాయంటే గట్టిగా కేకలేసినాయి. అండ్ ర్యాన్ ఫర్ హయ్యర్ గ్రౌండ్. పెద్ద ఎత్తుగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళిపోయినాయి ఏనుగులు. డాగ్స్ రిఫ్యూజ్ టు గో అవుట్ డోర్స్. అండ్ కుక్కలు బయటికి వెళ్ళడానికి అసలు మొరాయించినాయి, వద్దు, ఎప్పుడు బయటికి వెళ్దాం అనేది కూడా వద్దు. ఫ్లెమింగోస్ అబాండన్ దేర్ లో లయింగ్ బ్రీడింగ్ ఏరియాస్. ఫ్లెమింగో పక్షులు ఏం చేసినాయి అంటే కింద దిగువగా ఉండేటటువంటి తాము గుడ్లు పెట్టేటటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రదేశాలన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయినాయి. అండ్ జూ యానిమల్స్ రష్ ఇంటూ దేర్ షెల్టర్స్ అండ్ కుడ్ నాట్ బి ఎంటైజ్ టు కమ్ బ్యాక్ అవుట్. ఇక జూ యానిమల్స్ ఏం చేసినాయి అంటే వాటి షెల్టర్స్లోకి వెళ్ళిపోయినాయి. ఎంత ప్రలోభ పెట్టినా, ఎంటైజ్ అంటే ఎంత ప్రలోభ పెట్టినా అవి బయటికి అసలు రాలేదు మళ్ళీ. Many people believe that animal possess sixth sense and know when the earth is going to shake. చాలా మంది ఏమంటారంటే ఈ జంతువులన్నిటికీ కూడా ఒక సిక్స్త్ సెన్స్ అనేది ఉంది. అండ్ ఈ భూమి ప్రకంపనలు అనేవి వాటికి ముందుగానే తెలుస్తాయి. సమ్ ఎక్స్పర్ట్స్ బిలీవ్ దట్ యానిమల్స్ మోర్ యాక్యూట్ హియరింగ్ హెల్ప్స్ దెమ్ టు హియర్ ఆర్ ఫీల్ ఎర్త్స్ వైబ్రేషన్. వీటికి చాలా సునిశ్చితమైన, యాక్యూట్ హియరింగ్ అంటే చాలా స్పష్టమైనటువంటి సునిశ్చితమైనటువంటి వినే శక్తి ఉంటుంది. అవి భూమి యొక్క ప్రకంపనల్ని వినగలవు ఈ జంతువులు. దే కెన్ సెన్స్ అండ్ అప్రోచింగ్ డిజాస్టర్ లాంగ్ బిఫోర్ హ్యూమన్స్ రియలైజ్ వాట్స్ గోయింగ్ ఆన్. మనుషులు నిద్రపోతానే ఉంటారు, అవి మాత్రం యాక్షన్లోకి దిగుతాయి.
వెళ్ళిపోతాయి. వాటికి నచ్చిన ప్రదేశాలకి ఇవి గుర్తించి. కాబట్టి మనిషి తెలుసుకునే లోపలే ముందే ఇవి ఏం చేస్తాయి? ముందే చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి. వీ కెనాట్ బి ష్యూర్ వెదర్ యానిమల్స్ హ్యావ్ సిక్స్త్ సెన్స్ ఆర్ నాట్. మనకు తెలీదు నిజంగా సిక్స్త్ సెన్స్ ఉందా లేదా అనే విషయాలు మనకు తెలియదు కానీ బట్ ద ఫ్యాక్ట్ ఈస్ దట్ జైంట్ వేవ్స్ దట్ రోల్డ్ త్రూ ద ఇండియన్ ఓషన్ కిల్డ్ మోర్ దాన్ 1,50,000 పీపుల్ ఇన్ డజన్ కంట్రీస్. మనకెవరికి కూడా అసలు యానిమల్స్కి సిక్స్త్ సెన్స్ ఉందో లేదో తెలియదు కానీ బట్ ద ఫ్యాక్ట్ ఈస్ దట్ జైంట్ వేవ్స్ దట్ రోల్డ్ త్రూ ద ఇండియన్ ఓషన్ కిల్డ్ మోర్ దాన్ 1,50,000 పీపుల్ ఇన్ డజన్ కంట్రీస్. మొత్తం హిందూ మహాసముద్రం ఏదైతే చుట్టూ ఆవరించున్నటువంటి ఏదైతే 12 దేశాల్లో మొత్తానికి 150,000 మంది ఈ సునామీ వల్ల చనిపోయారు. 2004 డిసెంబర్ 26 వచ్చిన సునామీ వల్ల 150,000 మంది ఆ రోజే చంపబడ్డారు. అయితే కానీ మెనీ యానిమల్స్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ డెడ్, నాట్ మెనీ యానిమల్స్. కానీ జంతువులు చనిపోయినటువంటి దాఖలాలు అలా ఎక్కడా కూడా నమోదు చేయబడలేదు. అంటే ఇక్కడ జంతువులకి సిక్స్త్ సెన్స్ ఉందా లేదా అని తెలియదు కానీ మొత్తానికి అవి మాత్రం తమ ప్రాణాలని తాము ఆ సునామీ నుంచి కాపాడుతున్నాయి. అలాంగ్ ఇండియాస్ కడలూర్ కోస్ట్ వేర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ పెరిస్డ్, బఫెలోస్, గోట్స్ అండ్ డాగ్స్ వర్ ఫౌండ్ అన్హార్మ్డ్. ఇక కడలూర్ కోస్ట్ ఏదైతే ఉందో కడలూరు తీర ప్రాంతంలో వేల మంది చనిపోయారు. పెరిస్ట్ అంటే నాశనం అయిపోవడం, మృతి చెందడం. కానీ మనుషులు పెరిస్ట్ చనిపోయారు కానీ గేదెలు కానివ్వండి, గోట్స్ మేకలు కానివ్వండి, కుక్కలు కానివ్వండి అవి ఏవి కూడా ఏమాత్రం కూడా హాని అయితే వాటికి జరగల. అంటే అవి తప్పించుకున్నాయి. ద యాలా నేషనల్ పార్క్ ఇన్ శ్రీలంక ఈజ్ home to a variety of animals including elephants, leopards and 130 species of birds. యాలా నేషనల్ పార్క్ అని శ్రీలంకలో ఉంది. ఈ యాలా నేషనల్ పార్క్లో ఏంటంటే దీని యొక్క వెరైటీ ఏంటంటే ప్రాముఖ్యత ఏనుగులు ఉన్నాయి, అలానే చిరుతపుళ్ళు ఉన్నాయి, 130 రకాల పక్షి జాతులు ఉన్నాయి. 60 visitors were washed away from the పాతానంగల బీచ్. ఈ పాతనంగల బీచ్ నుంచి దరిదాపులుగా 60 మంది విజిటర్స్ ఈ పాతనంగల బీచ్ నుంచి మొత్తానికి ఏ పార్క్లో ఉంది బీచ్. ఇది బీచ్ ఇన్సైడ్ ద పార్క్ అనమాట. ఈ యాలా నేషనల్ పార్క్లో యాక్చువల్గా ఏంటంటే బీచ్ కూడా ఉంది. ఈ బీచ్లో ఉన్నటువంటి ఏవైతే ఏనుగులు, చిరుతపుళ్ళు, 130 రకాలటువంటి బర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు కాపాడబడ్డాయి. ఎట్లాంటి హాని అయితే జరగలేదు కానీ ఆ ప్రదేశంలో ఉన్న పార్కులో ఉన్న 60 మంది విజిటర్లు మాత్రం కొట్టుకుపోయారు. నో యానిమల్ కర్కసెస్ వర్ ఫౌండ్. కర్కసెస్ అంటే శవాలు. ఈ జంతువుల శవాలు ఎక్కడా దొరకల, మనుషులు తప్ప. 60 మంది దొరికినాయి తప్ప ఈ జంతువుల శవాలు అయితే ఎక్కడా దొరకల ఎక్సెప్ట్ ఫర్ 2 వాటర్ బఫెలోస్. అయితే 2 గేదెలు ఏవైతే వాటర్ బఫెలోస్ అని అవి తప్పించి పెద్దగా మృత్యువాత పొందినటువంటి జంతువులు అయితే ఏవీ లేవు. అబౌట్ అన్ హాఫ్ బిఫోర్ సునామీ హిట్, అబౌట్ అన్ అవర్ బిఫోర్ ద సునామీ హిట్ అంటే సునామీ ఏదైతే టచ్ చేసిందో దానికి గంట ముందు people at Yala National Park had observed 3 elephants running away from the పాతనంగళ బీచ్. ఈ పాతనంగళ బీచ్ నుంచి 3 ఏనుగులు ఏం చేసినాయి అంటే ఏదో అర్జెంట్ పని ఉన్నట్టుగా అవి ఏం చేసినాయి అంటే వెళ్ళిపోయినాయి అక్కడ నుంచి. ఎప్పుడు? గంట ముందు. సునామీ వస్తుంది అనగా గంట ముందు ఈ యాలా నేషనల్ పార్క్లో ఉన్నటువంటి జనాలు అబ్జర్వ్ చేశారనమాట. 3 ఎలిఫెంట్స్ ఏం చేసినాయి అంటే అక్కడి నుంచి పారిపోయినాయి ఆ పాతనంగళ బీచ్ నుంచి. ఏ శ్రీలంకన్ జెంటిల్మ్యాన్ హూ లివ్స్ ఆన్ ద కోస్ట్ నియర్ గాలే సెడ్ హిస్ 2 dogs వుడ్ నాట్ గో ఫర్ ది డైలీ రన్ ఆన్ ద బీచ్. బీచ్కి ఎప్పుడు కూడా ఓ శ్రీలంకన్ వ్యక్తి ఉన్నాడు, అతనికి కుక్కలు ఉన్నాయి. యాక్చువల్గా 2 కుక్కలు ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయంటే రోజు దే ఆర్ యూజువల్లీ ఎక్సైటెడ్ టు గో ఆన్ దిస్ అవుటింగ్ ఈ సెడ్. రోజు బీచ్లో పరిగెత్తడం అంటే ఆ కుక్కలకి చాలా చాలా ఇష్టం. కానీ ఆ గాలే ప్రదేశంలో ఉన్నటువంటి ఆ జెంటిల్మెన్ చెప్పింది ఏంటంటే ఏదైతే సునామీ
వచ్చిందో 26 డిసెంబర్ 2004 ఆ రోజున కుక్కలు బట్ ఆన్ దట్ డే దే రిఫ్యూజ్ టు గో అండ్ మోస్ట్ ప్రాబబ్లీ సేవ్డ్ హిస్ లైఫ్. ప్రతిరోజు కూడా ఆ కుక్కలు ఏం చేసాయంటే ఈ వ్యక్తిని పద వెళ్దాం, బయటికి వెళ్దాం, ఔటింగ్కి వెళ్దాం అనేసి తీసుకెళ్ళాయి వెమ్మటి మరి. ఆ రోజు మాత్రం ఇతని కాళ్ళ మధ్యలో ఏంటంటే ఆగిపోయినాయి అంతే. అసలు ఇతన్ని వెళ్ళనీలా, అవి కదల్లా. దాంతో ఆయన కూడా ఏదో అయింది కుక్కలకి అనేసి ఆయన ఆగిపోయాడు. అలా ఆయన ప్రాణం అయితే కాపాడబడింది. ఈ విధంగా మనం చూసినట్లయితే సునామీలో ముఖ్యంగా చనిపోయింది జనాలే. 150,000 మంది మనుషులు చనిపోయారు కానీ జంతువుల లెక్క చూసినప్పుడు మాత్రం అంతగా ఎక్కువగా చనిపోలేదనేది తెలుస్తుంది. ఇక్కడ ఈ పాఠ్యాంశంలో టోటల్గా మనకి ఏంటంటే అండమాన్ నికోబార్ దీవులో జరిగినటువంటి దుర్ఘటనలు ఏవైతే సునామీ ద్వారా జరిగినటువంటి ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళే మిగిలిపోవడం, చిన్నపిల్లలు మిగిలిపోవడం, పెద్దవాళ్ళు చనిపోవడం, లేదా కుటుంబంలో ఒకళ్ళే మిగలడం, ఇట్లాంటి పరిస్థితులు అయితే జరిగినాయి. ఆ తర్వాత మనం చూసినట్లయితే టిల్లీ స్మిత్ ఏ విధంగా ఫుకెట్ థాయిలాండ్ బీచ్లో ఎంతోమంది ప్రాణాలను కాపాడి అవార్డులు రివార్డులు పొందిన అమ్మాయి. కారణం ఏంటంటే జాగ్రఫీ టీచర్ ఏదైతే హవాయిన్ దీవుల్లో ఆ వీడియో చూపించారు ఎట్లా సునామీ వస్తుందనేది, అదే రకమైనటువంటి లక్షణాలను ఈ యొక్క బీచ్లో చూసినప్పుడు ఫుకెట్లో ఆమె అందరినీ జాగ్రత్తగా హెచ్చరించడం, దాంతో అక్కడ కొంతమంది ప్రాణాలు కాపాడబడినాయి. ఇక్కడ మనం థర్డ్ పార్ట్లో చూస్తే జంతువులు వాటికి మొత్తానికి ఉన్నటువంటి సిక్స్త్ సెన్స్ ఉంటుంది అని అన్నారు కానీ బట్ ఎంతవరకు ఉందో తెలియదు, సైంటిఫిక్గా నిరూపణ అయితే కాలేదు. కానీ వాటికి మాత్రం మనుషుల కన్నా ముందే హెచ్చరికలు అనేవి జారీ చేయబడతాయి. దానికి అనుగుణంగా అవి అయితే పారిపోతాయి. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. థ్యాంక్స్ ఎ లాట్.